నమస్తే. ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 30లో ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన వాకిటి శ్రీధర్ గారు అయితే పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ప్రచారంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, రేపు గెలిచిన తర్వాత కూడా వార్డు కోసం ఏమేమి చేద్దామనుకుంటారు, ప్రస్తుతం వార్డు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, ప్రజలు ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం పూర్తిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. నమస్కారం అండి. ఏమైనా ఈ ప్రచారం చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తూ ఉంది, వార్డులో ఎక్కడ చూసినా మనోళ్ళే కనిపిస్తూ ఉన్నారు, ఏంటిది? గత 25 సంవత్సరాలుగా 5 పర్యాయాలుగా వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసే మహాభాగ్యాన్ని కల్పించిన 14వ వార్డు, 29వ వార్డు, 30వ వార్డు, ప్రస్తుతం 30వ వార్డు ప్రజలకు మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి గెలిచిన కౌన్సిలర్ మళ్ళీ గెలవాలి అంటే గగనమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వరుసగా 4 సార్లు గెలిపించారంటే నేను వారి పట్ల చూపినటువంటి ఆదరణ, ప్రేమ, వారికి ఇచ్చినటువంటి గౌరవం, మర్యాదపూర్వకంగా నడుచుకోవడం, అత్యంతకు మించి వనపర్తి పట్టణంలోనే 33 వార్డులలో అత్యధిక నిధులు సాధించి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి 30వ వార్డును అత్యంత అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. రాజీవ్ గృహకల్ప గట్టి 20 సంవత్సరాలైనా రోడ్డు లేకపోతే గడిచిన 5 సంవత్సరాల క్రితం నేను గెలిచిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరిగింది. దాని ప్రతిఫలమే ఈరోజు స్వచ్ఛందంగా రాజీవ్ గృహకల్ప కానీ, సాయినగర్ కాలనీ కానీ, ఐజయ కాలనీ కానీ, జంగిడిపురం కాలనీ వాసులు కానీ, నందిహిల్స్ కాలనీ వాసులు కానీ, న్యూటౌన్ కాలనీ వాసులు కానీ, న్యూ నందిహిల్స్ కాలనీ వాసులు ప్రేమతో నా కోసం మద్దతుగా ప్రచారానికి రావడం జరిగింది. మేము ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా ఇంతమంది నాకు మద్దతుగా ప్రచారానికి స్వచ్ఛందంగా వచ్చారంటే నా గెలుపు ఖాయం దిశగా నాకు ఈరోజు మనోధైర్యం కల్పించినటువంటి జనాలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 30వ వార్డు ప్రజలకు మరొకసారి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిలిస్తే పలికే నాయకునిగా మీ నాలుకనై ఎప్పుడు కాల్ చేసినా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా అహర్నిశలు నా కుటుంబాన్ని సైతం వదులుకొని ప్రజల కోసం మమేకమై 25 సంవత్సరాలు మీ మధ్యలో పనిచేసినటువంటి పరిస్థితిని మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ స్పందన కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. మరొకసారి అవకాశం ఇవ్వండి. ఈ 30వ వార్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. వనపర్తి మున్సిపాలిటీకి నిధులు దామాషా ప్రకారం మనం వార్డు ప్రస్తుతం 100% ట్యాక్సులు కట్టే వార్డుగా నిలిచింది కాబట్టి నిధులు ఖచ్చితంగా కేటాయించడానికి నా వంతు అనుభవం, శక్తిని శాయశక్తులా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ గత 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన సందర్భంగా 33 వార్డులలో అత్యధిక నిధులు మనం 30వ వార్డుకు తీసుకురావడం జరిగింది. అలా నిధులు తీసుకురావడంలో సహకరించినటువంటి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజల యొక్క అభిమానం చూరవడానికి ఆయన పాత్ర కూడా కీలకమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకమైనటువంటి నిధులు ఈరోజు మున్సిపాలిటీ ఇచ్చే 5-10 లక్షలు కాకుండా మా వార్డులో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్కు ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్ కింద 2,10,00,000 ముఖ్యమంత్రి గారిచే మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులను తెచ్చి ఈరోజు జంగిడిపురము, సాయినగర్ కాలనీ, ఐజయ కాలనీ, విఘ్నేశ్వర కాలనీలో అతి సుందరమైనటువంటి రోడ్లను తీర్చిదిద్దాను. కాబట్టి ప్రజల యొక్క ఆదరణ ఉంది. నా గెలుపు తథ్యం. ప్రజలందరికీ కూడా మరొకసారి కారు గుర్తుపై ఓటేసి ఈ నెల 11వ తారీఖు పోలింగ్ బూత్ బ్లజమ్ స్కూల్ జంగిడిపురంలో జరిగేటువంటి ఎన్నికకు మీరందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా లేనటువంటి వాళ్ళు, ఓటు హక్కు కలిగిన వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కారు గుర్తుకు ఓటేసి నాకు మద్దతు ఇస్తే కనుక ఈ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని నేను హామీ ఇస్తా ఉన్నా. గత 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ఇప్పుడు వచ్చాడు. మరి గత 2 సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు ఈ వార్డుకు 1 రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి నేను
మా అభ్యర్థి గెలిస్తే కనుక నేను అభివృద్ధి చేస్తా, నా చేతిలో నిధులు ఉన్నాయి, నేను ఇస్తా అని ప్రకటించడం జరుగుతూ ఉంది. సంతోషం, అభివృద్ధి ఎవరు చేసినా ఆదరిస్తాం. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా 30వ వార్డు పైన మీ ప్రేమ ఎక్కడ పోయింది, 30వ వార్డు మీ మదిలో ఎందుకు లేకపోయింది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలారా, ఎలక్షన్లో వచ్చి కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఓటేయించుకున్న తర్వాత మరొక్కసారి 30వ వార్డు ప్రజలు మోసపోకుండా అకుంఠిత దీక్షతోటి మీకోసం పనిచేసే వాకిటి శ్రీధర్ గారి కారు గుర్తుపై ఓటేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఎమ్మెల్యే గారి యొక్క సొంత వార్డు కూడా ఇదే 30 అని చెప్పేసి అంటా ఉన్నారు. సో రేపు గెలిస్తే దత్తత తీసుకుంటా అనే విధంగా కూడా ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. సో మరి ఇది ఏమన్నా రేపు మీకు ఇబ్బందికర పరిస్థితి ఏమన్నా తలెత్తుతా? ఇక్కడే ఉంది గమ్మత్తు. ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంటే ఓటేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. నిజంగా ఆయనకు ప్రేమ ఉంటే ఇల్లుంది కాబట్టి ఓటేయండి అని అడగడం కాదు. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఓటు అడగాలి. ఆయనకు అక్కడ 8వ వార్డు 9వ వార్డులో ఇల్లుంది, నేను అక్కడ ఇల్లుంది, అక్కడ ఓట్లు వేయమంటున్నాడు. ఇక్కడ నందీసులో ఇల్లుంది, ఇక్కడ ఓట్లు వేయమంటున్నాడు. అంటే ఒక అబద్ధాన్ని మాయ మాటలు చెప్పి, మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా ప్రజలరా, మనమంతా కూడా చదువుకున్న విజ్ఞులం. 30వ వార్డులో 95% పైగా చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుంటారు, నన్ను ఆదరిస్తాననే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అలాంటి మాయమాటలకు గురి కారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటు వేసే 30 వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్కి ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 5 రోజులు నా గురించి మాట్లాడండి. 5 సంవత్సరాలు నా పూర్తి సమయాన్ని వార్డు అభివృద్ధికి, మీ వ్యక్తిగత అవసరాలకు, మీ యొక్క కాలనీ బాగోగుల కోసం కృషి చేస్తానని హామీ ఇస్తూ, మీరు మీ అమూల్యమైన ఓటును ఎంత పని ఉన్నా వచ్చి వాకిటి శ్రీధర్ అనే నాను కారు గుర్తుపైన నిలబడ్డా కాబట్టి వచ్చి ఓటు వేసిపోవాల్సిందిగా మరొకసారి పిలుపునిస్తా ఉన్నా. సో ఇది ఏదైతే వాకిటి శ్రీధర్ గారి మాటల్లో ఏదైతే గత 10 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి, ఏదైతే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు వార్డుకు సంబంధించిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలా ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాము. సో గత 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవని చెప్పేసి, సో స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఇల్లు మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి అంతకు మించిన డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఏమీ కనిపిస్తలేదని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి 30 వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఇలా అన్ని విధాలుగా ఆలోచన చేసినప్పుడే సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు మనం అప్పగించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు అనేది వార్డు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 6 గ్యారెంటీలను మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్కి అయితే వెళ్ళింది, గెలిచింది, మరి వాటి యొక్క అమలు ఏ విధంగా ఉన్నదని? గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలే కాదు 420 బూటకపు హామీలను ఇచ్చింది. రైతు బంధు పెంచుతాం, పింఛన్ పెంచుతాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం. కానీ మొదలు పెడితే 420 హామీలను ఇవ్వడం జరిగింది. మరి ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చిందా అంటే, మొత్తం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లే రైతు బంధు వేసింది. అరకొర ప్రజలను నయవంచన చేసి, మోసం చేసి, మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఏ హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఎగ్గొట్టడమే కాకుండా వారు కొత్తగా ప్రవేశపెడుతూ ఉన్నటువంటి పథకం ఏది కూడా కొత్తది ఇప్పటి వరకు తీసుకురాకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ విజయం ఖాయం. వనపర్తి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.